పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. ఇక ఉప్పలపాడులోని సాయి బాలాజీ సిటీ గ్రీన్ వెంచర్స్ లో భూమి అక్రమణలకు వెలుగులోకి తెచ్చామని అన్నారు. ఇక వెంచర్లో 46 ఎకరాల భూమి అక్రమణకు గురైందని ముందుగానే చెప్పామని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కావడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమి అక్రమాలు చేయలేదని రుజువు చేస్తే ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ విసిరారు. మరి గడిచిన 3 రోజులుగా ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ వెంచర్లో అక్రమాలు జరిగినాయి. అదేవిధంగా గవర్నమెంట్ భూమి దాదాపు 46 ఎకరాలు మరి ప్రైవేటు ఆస్తిగా ఆక్రమించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు మరి ఆధారాలతో సహా మేము బయట పెట్టడం జరిగింది. ఆధారాలు అదేవిధంగా వెంచర్ గురించి, వెంచర్ ఎక్కడి నుంచి 175 సర్వే నెంబర్ దగ్గర నుంచి 207 సర్వే నెంబర్ దాకా వెంచర్ అంతా ఉంది. దాంట్లో 153 సర్వే నెంబర్లో దాదాపు 16 ఎకరాలు ఇనాం భూమి ఉంది. మేము క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పంట కాలువలు వీటి మీద మరి దాదాపు 16 ఎకరాలు కూడా మళ్ళీ ఇనాం భూమి ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 199 సర్వే నెంబర్లో, అది ఇనాం భూమే. అదేవిధంగా పోరంబాకు ఒకటి ఉంది, 1 ఎకరం ఉంది. ఇవన్నీ కలిపి మేము 46 ఎకరాలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. దీని మీద మేము గడిచిన 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈ కేసుని కోర్టులో కూడా వేయటం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంతా కూడా ఆ వెంచర్ మొత్తం అతందేని నిన్న మాట్లాడటం జరిగింది. మరి చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి 6 ఎకరాలు ఉంది, 3.5 ఎకరాలు ఉంది. అది ఇనాం భూమి, ఎండోమెంట్ భూమి అన్నమాట. మరి దానికి పట్టా పుట్టించి వేరే 4 పేర్లు ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ ల్యాండు, దేవాదాయ శాఖ భూమిని మరి ఏ విధంగా వీళ్ళకి ఇస్తారు? ఇవన్నీ కూడా అడంగంలో కూడా ఎక్కినాయి 4 పేర్లు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చాలా ఇష్టంగా ఈ 4 పేర్లు కూడా చదవడం జరిగింది. మరి దీంట్లో అన్యాయం జరిగింది నిజమే. మేమన్నీ ఏం చెప్తున్నామంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అయ్యా ఇక్కడ అన్యాయం జరిగింది, గవర్నమెంట్ భూమి అన్యాక్రాంతమైంది, గవర్నమెంట్ భూమి మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లు వేసుకొని మీరు వ్యాపారం చేసుకున్నారు, ఇది మంచి పద్ధతి కాదని మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అవినీతి పరుడు దుర్మార్గుడు కాకపోతే దీని మీద ఎంక్వైరీ చేయండి. నువ్వు నిజంగా అయితే మా స్టేట్మెంట్ చూసిన తర్వాత నువ్వు చెప్పాల్సింది అదే, నేను ఎంత ఎంక్వైరీ చేయిస్తాను కలెక్టర్ గారిని పెట్టి, మీరు రండి చూసుకుందామని చెప్పాలి. మీరు ఆ విధంగా చెప్పటల్లా. మేము ఇచ్చిన సర్వే నెంబర్లు మొత్తం కూడా తప్పని చెప్తున్నారు. అదే విధంగా 183లో సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 16 ఎకరాలు. అదేవిధంగా 199లో కూడా ఉంది. వాళ్ళు కనుక డబ్బులు ఇచ్చి మీ దగ్గర కొని ఉంటే కనుక ఆ డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వాలి, వడ్డీతో సహా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి అక్రమాలు చేయటం మేము సహించాం. నువ్వు ఒక అవినీతి పరుడివి, భూ బకాసురుడివి, ఇంకా ఏదో మాట్లాడతావు సిగ్గు లేకుండా. అరవింద్ బాబు అంటే మేము ప్రశ్నించడానికి వీల్లేదా? ఏం బీసీ వర్గాన్ని చూస్తే బీసీలు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు మిమ్మల్ని? ఎస్సీలు బీసీలు కానీ కాపులు కానీ వ్యాపారస్తులు ఎవరైనా కానీ నువ్వు చేసే అవినీతిని బయట పెడతారు. ఇది ఒక్కటే మచ్చుతునకు ఒకటే ఇది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నీ ఇలాకాలో. ఇది నేను తీసిన 46 ఎకరాలు. రేపు జగనన్న కాలనీలో అవి కూడా బయట పెడతాము. నీ నైజం ఏందో బయట చూపిస్తాం.